హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇట్స్ మీ లవ్లీ ఫేవరెట్ జబర్దస్త్ తన్మయ్. సో, ఈ 9 సీజన్స్ బిగ్ బాస్ చూస్తున్నారు కదా! సో, నాకు చాలా ఫేవరెట్ సీజన్ ఈ 9థ్ సీజన్ అండి. సో, ఈ 9 సీజన్‌లో అందరూ చాలా చాలా ఆటలాడి మంచిగా అదరగొట్టారు. సో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఈస్ మీ అందరికీ తెలుసు నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ ఇమాన్యుయల్. సో, వాడు చాలా చాలా పెద్ద పెద్ద షోస్‌లో కానీ, ఇంటర్వ్యూస్‌లో కానీ వాడు చదువుకున్న కాలేజు, వాళ్ళ ఊరు గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా ఎమోషనల్‌గా చెప్పాడు. సో, అనుకోకుండా నేను ఈరోజు నర్సరావుపేటలోకి రావడం జరిగింది. సో, తను చదువుకున్న కాలేజ్ ఏంటి? ఆ కాలేజ్ పేరేంటి? ఆ కాలేజ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? ఆ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? సో, అసలు వీడు ఈ కాలేజ్‌లో చదువుకున్నాడా లేదా? ఆ స్టూడెంట్స్‌కి తెలుసా లేదా? సో, తినకి ఉన్న రెస్పాన్స్ పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? ఇప్పుడు వెళ్లి చూసేద్దాము. సో, ఫస్ట్ అయితే కాలేజ్ లోపలికి ఎంటర్ అయిపోయాను. సో, స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయిపోదాం. వచ్చేయండి. హాయ్. అయ్యయ్యో! సో, ఐయామ్ సారీ మీ క్లాసెస్‌ని ఏదైనా డిస్టర్బ్ చేసుంటే. సో, 'బిగ్ బాస్' అందరూ చూస్తున్నారా? ఫస్ట్ నన్ను షాక్‌గా చూడటం ఆపేసి నేను అడిగిన దానికి చెప్పండి. సో, 'బిగ్ బాస్' సీజన్స్ చూస్తున్నారు కదా! ఓకే. మీ కాలేజ్‌లో ఒక స్టూడెంట్ ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' ఉన్నాడు. అది తెలుసా మీకు? ఎవరు? ఇంకొకసారి. ఓకే. సో, చాలా కష్టపడి మీ కాలేజ్‌లో చదువుకొని ఇప్పుడు 'బిగ్ బాస్' దాకా వెళ్లి తను ఒక మంచి పేరు తీసుకొని వచ్చాడు కదా! సో, ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం చిన్న క్వెషన్స్ అడుగుతాను. సో, మీకు మనసుకు అనిపించింది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఉన్నది ఉన్నట్టు నాకు చెప్పండి. విల్ యూ సపోర్ట్ మీ? మీరు? ఓకే. మీరు సపోర్ట్ చేస్తే ఎళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు లవ్ చేస్తా అన్నమాట. లిసన్ ఇప్పటి వరకు నేను అక్కడ చూసా, ఇక్కడ చూసా, ఇక్కడ చూసా. బట్ నాకు ఎందుకో ఒక మ్యాగ్నెట్ ఇక్కడ లాగింది. ఒకసారి ఒక్కసారి మా ఇద్దరి పేరు ఎలా అనిపించింది? బాగుందా? నాకైతే తాటి చెట్టు తాటికాయలా ఉంటుంది. ఓకే. హాయ్. 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 నీ పేరు? అరవింద్. ఆ! అరవింద్. అరవింద్. అరవింద్ వెక్స్ తన్మయ్. ఓకేనా? యాక్చువల్లీ నేనని చూస్తున్నప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఇందాక చెప్తా ఒక అబ్బాయిని చూసి లైన్ ఏసానన్నాను కదా! నేను అలా కార్ దిగి బయటకు వస్తున్నప్పుడు లేదు. తిన స్టైల్ ఇంత స్టైల్ గా ఉన్నాడు అని అనుకున్నాను. సో తినని చూడగానే నాకు 6 అడుగులు అందగాడు. మహేష్ బాబు లాంటి కలర్, ప్రభాస్ లాంటి స్టైల్, అల్లు అర్జున్ లాంటి కండలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మేనరిజం ఇవేమి లేకపోయినా కొంచెం నాకు చూడడానికి నచ్చాడు. సో ఓకే. హాయ్ అరవింద్. ఇక్కడికి రా. నువ్వు మరి అంత ఇన్నోసెంట్ కాదులే కానీ. సో కొంచెం ఫ్రీగా ఉండు. సో నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు కదా! ఓకేనా? కొంచెం పెద్దగా చెప్పు. ఇందాకే కదా తన్మయ్ ఐ లవ్ యూ అన్నావు. ఇక్కడ మాట్లాడడానికి అమ్మ బాబోయ్! అందరూ ఉన్నారు కదా అని అంటున్నాడు. సో సో ఓకే అరవింద్. మీరు బిగ్ బాస్ చూస్తారు కదా! కొంచెం పెద్దగా చెప్పవా? చూస్తాను. చూసి ఒక బియర్ కావాలా? ఆహా! వద్దా? సో కొంచెం పెద్దగా చెప్పు. సో మీరు బిగ్ బాస్ చూస్తారు కదా! చూస్తాను. హూస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? మేనేజ్. ఇమాన్యుయలా? ఓకే. తనకి ఎందుకు మీకు తన ఫేవరెట్? ఆ! కామెడీ బాగా చేస్తాడు. కామెడీ బా చేస్తాడు. ఎవరన్నా సాడ్‌లో ఉన్నప్పుడు కానీ హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి ఓదారుస్తాడు. ఓకే. ఇంకా? ఇంకా అందరి దగ్గరికెళ్ళి మంచిగా ఓకే. మోటివేట్ చేస్తాడు. యెస్. తను అందరిని బాగా ఎంటర్‌టైన్ చేస్తాడు. చాలా మంది లోలో ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గరుండి నేనున్నానని సపోర్ట్ చేస్తాడు. బాండింగ్స్ పెంచుకుంటాడు. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు టాప్ 3 వరకు వచ్చేసారు. సో మీరు హౌస్‌లో ఎవరిని విన్నర్‌గా చూడాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్‌లీ ఇమాన్యుయల్ అనుకుంటా. ఇమాన్యుయల్‌ని విన్నర్‌గా చూడాలని అనుకుంటున్నారు. ఓకే. థాంక్ యూ. తనలో మీకు నచ్చని విషయం ఏమన్నా ఉందా? అయితే మొన్నటి వరకు రాలేదు. హ్మ్. సో, మొన్న ఈ మధ్యనే వచ్చాడు. ఆ! ఈ మధ్య మన నామినేషన్‌లోకి. నామినేషన్స్‌లో. ఓకే. నామినేషన్‌లోకి వచ్చేసరికి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. అవును. ఒక రావు అనుకున్నాడు పాపం. కానీ అన్నకే ఎక్కువ వచ్చేసేసరికి బికాస్ హీస్ ఎ వెరీ గుడ్ ఎంటర్‌టైనర్ కాబట్టి సో ఎంతో మంది దగ్గర ఉన్నాడు కాబట్టి తనకి ఓట్స్ వచ్చేసాయి. సో అన్ని విషయాల్లో తను టాప్ 3 లో ఉన్నాడు ఇప్పుడు. సో ఫైనల్లీ నేను అడిగే క్వెషన్ తన గేమ్ మీకు సేఫ్ అనిపించిందా? సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? లేకపోతే తను మనస్ఫూర్తిగా ఆడుతున్నాడా? జనాలందరిని ఎంటర్‌టైన్ చేయడానికి ట్రూగా ఆడుతున్నాడా? ఫేక్‌గా ఆడుతున్నాడా?
ట్రూ గానే ఆడుతున్నాడు అన్న అయితే. ఓకే. కానీ నెగెటివ్ ఇంప్రెషన్ ఉన్నోళ్ళకైతే నెగెటివ్ నెగెటివ్ అనుకోండి. అనిపిస్తుంది. ఓకే. ఆఫ్ కోర్స్ ఇప్పుడు హౌస్‌లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు సమ్ పీపుల్ హావ్ టు పాజిటివ్ అండ్ సమ్ పీపుల్ హాస్ టు నెగెటివ్. సో కంపారిజన్ బోత్‌గా వచ్చేసి చాలా మందికి పాజిటివ్ గానే ఉంది. సో ఫైనల్లీ మన విన్నర్ ఎవరు? ఇమానియల్. ఇమాన్యుయల్ కదా! థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వెళ్ళేటప్పుడు నిన్నే తీసుకెళ్తా. హాయ్. Hi, వాట్స్ యువర్ నేమ్? Sandhya. సంధ్య. కెన్ ఐ ఆస్క్ యూ ఫ్యూ క్వెషన్స్ ఆఫ్ యూ? Yes, ma'am. ఓకే. ఓకే. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం మ్యామ్. ఓకే. బిగ్ బాస్ మొత్తంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమానియల్. ఆహా! ఇమానియల్ ఇమాన్యుయల్ కదా! సో ఓకే. ఎందుకు మీకు ఇమాన్యుయల్ ఫేవరెట్ కంటెస్టెంట్? చాలా జెన్యున్ గా ఉంటాడు. ఓకే. తన గేమ్ ఎలా అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్ గా ఆడతారు. తన టాస్క్లు కూడా చాలా బాగా చేస్తాడు. చాలా బాగా ఆడతారు. జెన్యున్ పర్సన్. ఓకే. చాలా మంచిగా ఆడతారు. ఓకే. థ్యాంక్ యూ. సో బయట సపోర్ట్ ఎలా ఉంది తనకి? తన హౌస్ లో ఉన్నాడు. తనకి లోపల ఎలా ఉందో తెలియదు కదా! చాలా మంది అయితే తను గెలవాలని ప్రేయర్ కూడా చేస్తున్నారు. అండ్ మా ఫ్యామిలీ కూడా తను గెలవాలని చెప్పి ప్రేయర్ చేస్తున్నారు. తను గెలవాలని మేము కోరుకుంటున్నాము. నిజంగా థ్యాంక్ యూ. సో ఇప్పుడు బయట కొన్ని కొన్ని చూస్తున్నాము. చాలా వరకు కొంత పాజిటివిటీ ఉంటే నెగటివిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు తనుజతో ఇమాన్యుయల్ బాండింగ్ కానీ, సంజన గారితో ఇమాన్యుయల్ బాండింగ్ కానీ, సో అక్కడెక్కడైనా మీకు తప్పుగా అనిపించిందా? తనుజ ఇమానియల్ మీద ఫేక్ గా ఆడినా కానీ తను చాలా జెన్యున్ గా ఉన్నాడు తన Emmanuel. విషయంలో. Ah, ఇమానియల్ ఓకే. సో ఫైనలీ ఇమాన్యుయల్ బెస్ట్ కంటెస్టెంట్ అంటే. సో ఫుల్ సపోర్ట్ ఇమానియల్ కి. ఇమాన్యుయల్ కదా! ఓకే. మీరు ఫైనల్ గా విన్నర్ ని ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఇమానియల్. ఇమాన్యుయల్ కదా! సో ప్లీజ్ ఓట్ చేసి ఇమాన్యుయల్ ని విన్నింగ్ దాకా మేమే కాదు మా ఫ్యామిలీ అంతా కూడా తనకే సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. థ్యాంక్ యూ. విన్నింగ్. ఎందుకు సిగ్గుపడుతున్న పెళ్లి చూపులు కాదు ఇది. సో ఓకే. సో వాట్స్ యువర్ నేమ్? అజయ్. 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 సో ఓకే. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చూస్తున్నారా? సో ఓకే. అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు మీకు అందరిలో ది బెస్ట్ కంటెస్టెంట్ అని ఎవరు అనిపించింది? ఇమానియల్. ఇమాన్యుయల్ అనిపించిందా? సో తను మీ కాలేజ్ అని తెలుసా? ఆ, తెలుసా? సో ఓకే. మీ అందరికి సపోర్ట్ అనిపిస్తున్నారా? ఆ, ఓకే. తన గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నారా? మంచి కాంపిటీషన్. మంచిగా వస్తుంది కదా ఎంటర్టైన్మెంట్ ప్రకారం? నా ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఓకే. తనలో మీకు తెలిసిన మీరు చూసిన ఎపిసోడ్స్ లో పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి మీకు తెలిసినంత వరకు? పాజిటివ్ ఎప్పుడు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. యా. నెగటివ్? నెగిటివ్ అనేది ఏమీ లేదు. నెగటివ్ లేదా? సూపర్. థ్యాంక్ యూ. సో మీరు విన్నర్ గా ఎవరిని చూడాలని? ఇమానియల్. ఇమాన్యుయల్ చూడాలనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? లక్ష్మీ సుందరి. లక్ష్మి సుందరి. యు ఆర్ రియల్లీ క్యూట్. Thank you. సో కెన్ ఐ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్? మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. సో హూస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇమానియల్ ఇమాన్యుయల్. ఎందుకు ఇష్టం ఇమాన్యుయల్ అంటే? చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఓకే. గేమ్స్ టాస్క్స్ బాగా ఆడతారు. ఓకే. సో ఇప్పుడు ఓకే. ఇమాన్యుయల్ మంచి ఎంటర్టైన్మెంట్, మంచి గేమ్ టాస్క్స్ ఆడుతున్నాడు. సో చాలా మందితో బాండింగ్స్ పెట్టుకున్నాడు. లైక్ మదర్ అండ్ సన్ కావచ్చు, తనుజతో ఫ్లర్టింగ్ కావచ్చు, అందరితో మంచి మంచిగా అనిపిస్తుంది. సో మీకు తనలో ఏమైనా నెగటివిటీ తెలుస్తుందా? నెగటివిటీ అంటే ఏం లేదు. కొంచెం తనుజతో బాండింగ్ తగ్గిస్తే బాగుంటది. తనుజతో బాండింగ్ తగ్గిస్తే బాగుంటుంది. సో గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, ఫేక్ గేమ్ ఆడుతున్నాడా? ఫేక్ గేమ్ అయితే ఏం ఆడట్లేదు. సేఫ్ గేమ్. సేఫ్ తన గురించి చాలా మంచిగా చెప్పారు. సో ఫైనల్ వరకు ఇప్పుడు టాప్ 3 వరకు ఇమాన్యుయల్ ఉన్నాడు. సో తనని విన్నింగ్ గా చూడాలని చాలా మంది తెలుగు వాళ్ళ ఆశ. తనలో ఏం నచ్చింది? సో అందరూ ఇప్పుడు వరకు ఈ కాలేజ్ లో అడిగిన ఇమాన్యుయల్ 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 అంటున్నారు. వాట్ ఈస్ ద గుడ్ రీజన్ ఆఫ్ ఇమాన్యుయల్? చాలా వరకు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఇమాన్యుయల్ కోసమే బిగ్ బాస్ చూస్తున్నారు. సూపర్. థ్యాంక్ యూ. తను గేమ్స్ కానీ టాస్క్ కానీ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. ఓకే. తను ఓట్ మాత్రం ఇమాన్యుయల్ అందరూ గెలుస్తారు. ఇమాన్యుయల్. తనని విన్నర్ గా చూడాలని. ఇమాన్యుయల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు? రాజశేఖర్. రాజశేఖర్. ఏ దేశానికి రాజు మీరు? సో మీరు రాజు అయ్యి మీరు ఒప్పుకుంటే నేను రాడవుదాం అనుకుంటున్నా. లేదు, యాక్చువల్లీ ఇప్పుడున్న వాళ్ళందరికన్నా ఎందుకు జస్ట్ నార్మల్ గా ఫ్రీగా ఉండండి. ఓకేనా? సో ఓకే. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పండి. ఓకేనా? మన పెళ్ళి సరే, ఇవన్నీ కాదు కానీ ఓకే. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నారు కదా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమానియల్. ఇమాన్యుయల్ కదా. సో ఓకే. మీకు తన గేమ్ చాలా మంచిగా అనిపిస్తుందా, లేకపోతే కొంచెం ఏదన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుందా? ఇమానియల్ మంచోడండి. అందులో ఇమానియల్ మా ఊరు పక్కనే ఉంది. అవునా? మీది? పెద్ద ముద్దురండి.
ఓకే. ఓకే. అప్పుడప్పుడు పండగకి వస్తా ఉంటాడు ఇమానుయేల్ నాకు చూస్తా ఉంటాడు. సూపర్. 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 సో మీకు తన గేమ్ చాలా మంచిగా అనిపిస్తుంది కదా! అవును మేడం. ఓకే. ఇప్పుడు టాప్ 3 వరకు వచ్చేసాడు ఇమాన్యుయల్. సో ఫైనల్‌గా మీరు విన్నర్‌గా ఎవరిని చూడాలని అనుకుంటున్నారు? ఇమానుయేల్. ఇమాన్యుయల్ చూడాలనుకుంటున్నారా? నిజంగా మీకు సపోర్ట్ అనిపిస్తారా? అవును మేడం. ఓకే. తనలో ఏమన్నా తప్పుగా అనిపించినా, తన గేమ్ ఏదైనా సేఫ్ గేమ్ అనిపించినా, తనలో ఏదైనా నెగెటివ్ ఉన్నా మాకేదైనా చెప్పండి. నెగెటివ్ ఏం లేదు. నెగెటివ్ ఏం లేదు. సో కొన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ తన మాటలతో, తన ఎంటర్‌టైన్‌మెంట్‌తో చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సో మీ అందరికి తన గేమ్ అనేది నచ్చింది కదా! నచ్చింది. సో యూ విల్ సీ ద విన్నర్ ఆఫ్ ఇమానుయేల్. ఇమాన్యుయల్ కదా! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పూజిత. పూజిత. ఓకే. సో నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావు పూజిత. చూస్తున్నా. సో హూస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇమాన్యుయల్. ఇమాన్యుయల్. ఎందుకు తన గేమ్ అంత ఇష్టంగా అనిపించింది? తను హౌస్ ని అలాగే ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఓకే. ప్రతి ఒక్కరికి బాగా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు. యెస్. మంచిగా ఫిజికల్ టాస్క్ అవి మంచిగా ఆడుతా ఉన్నారు. ఓకే. సో ఓకే. ఇమాన్యుయల్‌లో మీకు నచ్చిన విషయం ఏంటి? నచ్చని విషయం ఏంటి? నచ్చిన విషయం అంటే ఏం లేదు, తన కామెడీ అంతా బాగా చేస్తున్నాడు, చాలా నచ్చుతుంది. యెస్. హౌస్ అందరిని ఎంటర్టైన్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సో బయట తనకి పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? ఆల్మోస్ట్ అంత పాజిటివ్ గానే ఉంది. నెగటివ్స్ అంటే ఏం లేదు, కొంచెం సంజన గారితో ఆ బాండింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది యెస్. అని. ఆ బాండింగ్స్ వల్ల తన గేమ్‌లో కొంచెం వీక్ ఎఫెక్ట్. అవుతున్నారు అనిపించింది. ఇమాన్యుయల్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ గురించి అంటే మా ఫ్యామిలీ గానీ మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ గురించే చూస్తున్నారు బిగ్ బాస్. తను మంచిగా ఉన్నాడు, మంచిగా ఆడుతా ఉన్నాడు, ఫిజికల్ టాస్క్ అవి బ్రెయిన్ టాస్క్ అంత బాగా యూజ్ చేస్తా సో ఉన్నాడు. మీరు చెప్పేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ ఇమాన్యుయల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, ఇమాన్యుయల్ కోసం మాత్రమే బిగ్ బాస్ చూస్తున్నారని చెప్పేసి ఐ రియల్లీ థాంక్ యూ సో మచ్. సో మీ అందరి సపోర్ట్ ఎవరికి? ఇమాన్యుయల్. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. మీ పేరు? అజయ్. అజయ్. సో ఓకే. కెన్ ఐ ఆస్క్ ఎ ఫ్యూ క్వెషన్స్ ఆఫ్ యూ? యా. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? అవును. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమానుయేల్. ఇమాన్యుయలా? డామ్ ష్యూరా? డామ్ షూర్. మీరు విన్నర్ గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఇమానుయేల్. ఇమాన్యుయల్. సో ఓకే. ఇమాన్యుయల్ ఇప్పటి వరకు 3 టైమ్స్ కెప్టెన్సీ అయ్యాడు. సో చాలా వరకు సాక్రిఫైసెస్ చేశాడు. సో తన సాక్రిఫైజేషన్ కానీ, కెప్టెన్సీ కానీ, తన గేమ్ కానీ మీకు ఎలా అనిపించింది? చాలా మంచి డిసిజన్స్ తీసుకున్నారు, ఓకే. కానీ ఫస్ట్ డిసిజన్ వాజ్ రాంగ్ అనిపించింది. ఓకే. ఫస్ట్ డెసిషన్. ఓకే. సంజనాని లోపల తీసుకున్నారు. ఓకే. అదొక- తను ఎలిమినేట్ అయ్యి మళ్ళీ తనకి Yeah. సాక్రిఫైస్ చేసి లోపలికి తీసుకురావడం Yeah. రాంగ్ అనిపించింది. ఓకే. అంతేనా? Yeah. సో తనలో ది బెస్ట్ అనిపించిన మూమెంట్ ఏంటి? టాస్క్స్, ఎవ్రీ టాస్క్ హి Yes. విల్ గివ్ 100%. ష్యూర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు టాప్ 3 వరకు ఉన్నారు. ఎవరిని మీరు విన్నర్ గా చూడాలనుకుంటున్నారు? ఇమాన్యుయల్ ఆఫ్ కోర్స్. ఇమాన్యుయేలేనా? డామ్ ష్యూరా? డామ్ సో తను ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. సో తనలో మీకు తెలిసిన పాజిటివ్ ఒకటి, నెగటివ్ ఒకటి చెప్పండి. పాజిటివ్ వచ్చేసి అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ అందరితో మంచిగా ఉంటాడు. నెగిటివ్ వచ్చేసి కొంచెం హౌస్ లో బాండింగ్స్ లైక్ సంజన తోటి గానీ మదర్స్ తనుజ తోటి గానీ దట్ వాస్ కొన్ని బాండింగ్స్ మీకు నెగటివ్ గా అనిపించింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. సో ఈ నర్సరావుపేటలో ఉన్న పిఎన్సి కేఆర్ కాలేజ్ లో ఆల్మోస్ట్ తెలుగు, ఆంధ్ర, తమిళ్, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలా గుడ్ ఎడ్యుకేషన్. నేనైతే చాలా షాక్ అవుతున్నాను. సో మణిపూర్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగు వాళ్ళని చూసాము. సో ఇక్కడ మణిపూర్ వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తారంట. సో ఒక్కసారి వాళ్ళ మాటలో కూడా బిగ్ బాస్ గురించి తెలుసుకుందాం. ఫైనలీ ఇప్పుడు తెలుగు వాళ్ళతో మాట్లాడము. యాక్చువల్లీ ఉన్న వాళ్ళంటే కొంచెం నాకు కొరియన్స్ అంటే ఫ్యాంటసీస్ ఉన్నాయి అనమాట. సో కొరియన్ ఫ్యాంటసీస్. సో హాయ్. Hi. వాట్స్ యువర్ నేమ్? Roser. Roser. Yeah. You looks very smart, yeah. Thank you. Do you have any girlfriend? Yes, I do. Yes, you do? Seriously? Oh my god. I don't know why my heart is pain. Sorry. If you don't mind, I just want to hug you. Please. Please, okay? So, okay, do you know, in South India, so MaTV has a very big show is running. It's called Big Boss Season 9. Do you know the Big Boss Season 9? Yes, I know. You know? Yes. You watching Big Boss Season? Yes, like my some Telugu friends are watching from there. I know. Oh, that's great news. So, who's the favorite contestant? Do you know any contestant names? Yeah, I know. Like I mostly like to watch Emmanuel. Emmanuel. Oh, that's great. So, you don't know Telugu language. Did you understand what is the meaning of Telugu? Oh,
Okay. Little bit. Little bit. Okay. You like his performance? Yes, he is a very good comedian. I know. Oh, thank you so much. He's very good comedian. And do you want to see his winner of season Yes, 9 ma'am. Big Boss? Yes. Seriously? Yes. Will you support in Emmanuel? Yes, ma'am. Who's 100%. who? 100%? Yes. Emmanuel. Why you like Emmanuel? Hard work. Okay. Thank you so much. I think who's the winner of Big Boss season 9? Which one you want? Emmanuel. Emmanuel, thank you so much for your support. Thank you, and once again you're cute. Thank you so much once again. So చాలా గుడ్ రివ్యూస్ తో ఇమాన్యుయల్ కి మంచి సపోర్ట్ ఈ కాలేజ్ లో ఇద్దరు గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో నాకైతే బాయ్స్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో మణిపూర్ టాలీ సో ఇక్కడ చాలా క్యూట్ గా హాట్ గా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. సో ఫైనలీ హూ ఇస్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9? సో మనందరి సపోర్ట్ ఎవరికి? ఫైనల్ తనని విన్నర్ గా చూడాలనుకుంటున్నారా లేదా? ఓకే, ఫైనల్ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు? థ్యాంక్ యూ. సో ఫైనలీ మన ఇమాన్యుయల్ చదువుకున్న కాలేజ్ కి అయితే వచ్చేసాము. సో మీరు చూసారు కదా, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు మంచిగా ఇంట్రాక్షన్ ఉంది. సో నాకైతే తనకి ఉన్న సపోర్ట్ అనేది చాలా హార్ట్ఫుల్ గా నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఫైనల్ గా బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుయల్. మనందరి సపోర్ట్ ఎవరికి? ఇమాన్యుయల్. So yes, thank you so much to entire PMC and KR College faculty అందరికి and students అందరికి. సో ఇంత మంచి సపోర్ట్ మా ఇద్దరికి ఇచ్చారు. సో మనందరి సపోర్ట్ నిజంగా మీరు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు? ఇమాన్యుయల్. ఫైనల్ విన్నర్ ఇస్ ఇమాన్యుయల్. సో మచ్. రియాలిటీ షోలో టాప్ 3 లోకి వచ్చాడు. చాలా గ్రేట్ గా రావన్నా. సూపర్. సో అందుకనే మన కాలేజ్ లో చదువుతున్నాడు కాబట్టి మన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తారని ఇమాన్యుయల్ మన బ్రదర్ వంశీ జబర్దస్త్ ఇమాన్యుయల్ వాడు ప్రతిషేధం చేసే తన్మయ్ కూడా వచ్చారన్నమాట మన కాలేజ్ కి. చేసినటువంటి కళాశాల జాయింట్ సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, అలానే మన పూర్వ విద్యార్థులు ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ వచ్చిన గెస్ట్ మనకి అతిథులుగా వచ్చారు కాబట్టి మంచి కళాకారుడు, చాలా కష్టజీవి, మంచి తెలియగల వాడు. ఒక కంటెస్ట్ కోసం అన్నమిద్దరు ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. దయవుంచి అందరూ కూడా మన కాలేజీ స్టూడెంట్ అని భావించి మీ తరఫున, మీ కుటుంబాల తరఫున, మీ బంధువుల తరఫున అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొని మన ఇమాన్యుయల్ని విజేతగా నిలబెట్టాలని ఆశిస్తూ వచ్చినటువంటి మన వంశీ మేడం గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ అవర్ జాయింట్ సెక్రటరీ సార్. ఇవాళ మరి ఇక్కడ మనందరం గ్యాదర్ అయింది బిగ్ బాస్ షో. వీళ్ళు ఎంతమంది చూస్తున్నారు? మరి బిగ్ బాస్ షోలో మన పూర్వ విద్యార్థి అయిన మరి ఇమాన్యుయల్ పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా మన కాలేజ్ ఎక్స్ స్టూడెంట్స్. మరి వీళ్ళు ఈరోజు మరి మన పూర్వ విద్యార్థి ఈ స్థాయికి వచ్చినందుకు మనందరం కూడా గర్వపడుతున్నాం. అలానే మీరు కూడా రేపు ఉన్నత స్థాయికి వస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ ఓట్ చేసి మరి ఇమాన్యుయల్ని గెలిపించడానికి మీరంతా మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. 2013 to 18 ఇదే కాలేజ్ లో ఇదే స్టేజ్ పైన మాతో పాటు చదువుకున్న ప్రతి ఒక్కరికి జరిగిన ప్రతి ఈవెంట్ లో ఇదే స్టేజ్ పైన నేను మా తమ్ముడు కలిసి డాన్స్ చేసేవాళ్ళం. సో అదే స్టేజ్ పైన ఇలా నుంచొని మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి టైం స్పెండ్ చేసి మా కోసం ఇంతగా వచ్చినందుకు. అండ్ సార్స్ ఇద్దరికి చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు పడ్డాం. క్యాటరింగ్స్ కి వెళ్ళేసి ఇక్కడ కాలేజ్ ఫీజెస్ కట్టుకోవడానికి, హాస్టల్లో ఫుడ్ బాగోక కానీ ఇలా చాలా కష్టాలు పడి
చాలా బిలో మిడిల్ క్లాస్ నుంచి ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. అండ్ ఒకే ఒక ఛాన్స్ రావడం వల్ల హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇంకా చాలా కష్టాలు పడి ఈ రోజు నా తమ్ముడిని ఆ స్థాయిలో చూస్తున్నందుకు అండ్ తనని ఇంతగా సపోర్ట్ చేసి ఇక్కడ వరకు నడిపించిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు టాప్ మోస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న నా తమ్ముడు బిగ్ బాస్ లో ఉన్నాడు. మీ అందరూ ఓటేసి మనస్ఫూర్తిగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రెస్పెక్టెడ్లీ చైర్మన్ సార్ కి అండ్ ఇక్కడికి రాగానే వన్ ఆఫ్ మై ఫేవరెట్ జీవిఆర్ సార్ కి అంతకు మించి సో మా అందరినీ ఇక్కడ మాకు సపోర్ట్ ఇస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా హార్ట్లీ థ్యాంక్స్. సో I just want to say one thing about you. సో నాకు ఇక్కడికి రాగానే మీ అందరినీ చూసి నేను లోపల చాలా బ్లష్ అయిపోతున్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక ఇండస్ట్రీలో ఛాన్స్ రావడము, అక్కడికి వెళ్ళడము, సో చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, అరే నేను కూడా ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది, అక్కడ వెళ్తే బాగుంటుంది, ఇక్కడ వెళ్తే బాగుంటుంది అని. బట్ ఇండస్ట్రీలో ఛాన్స్ రావాలి అంటే చాలా కష్టపడాలి. సో బై గాడ్స్ గ్రేస్ నాకు వచ్చింది. అది పక్కన పెట్టేసి మిమ్మల్ని చూసి మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. టూ మోస్ట్లీ ప్యూరెస్ట్ గా ఉన్నారు. నేను ఇక్కడికి రావడం చాలా ఊర్ల నుంచి చాలా లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. సో హార్డ్లీ వచ్చి 2 weeks లో 95% వరకు ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు వాడు ఎలా గేమ్ ఆడుతున్నాడు, బయట పబ్లిక్ లో కానీ సొసైటీలో కానీ వాడికి ఎంత మంచి నేమ్ ఉంది. బిగ్ బాస్ లో గేమ్ ఆడి 3 times క్యాప్టెన్సీ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. సో చాలా మంచిగా ఆడితేనే మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. సో మన కాలేజ్ స్టూడెంట్ కి ఒక్కసారి గట్టిగా వేసుకోండి. మీ అందరూ మీ ఫ్యామిలీతో కలిసి మీ ఫ్రెండ్స్ తో కలిసి ఈ 2 weeks వాడికి మంచిగా సపోర్ట్ చేసి వాడికి ఓట్ చేసి వాడిని టాప్ విన్నర్ గా నిలబెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వాడు మంచిగా విన్నర్ అయి బయటకు వస్తే సో నెక్స్ట్ మీ కాలేజ్ ఈవెంట్స్ కి ఇక్కడికి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో సుధీర్ గారు ఎంతమందికి ఇష్టం, హైపరాది గారు ఎంతమందికి ఇష్టం, మీ కాలేజ్ లో జరిగే ఫంక్షన్ కి ఈవెంట్ అన్ని వరకు ఇక్కడికి రావడం నాకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉంది. అండ్ మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసి వాడికి ఓట్ వేస్తారని కోరుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఎవరికి ఇస్తారు? సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఇమాన్యుయల్ నీకు ఉంటుంది. నువ్వు విన్నర్ అయ్యి పక్కా వస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నీ కోసం తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఒక కప్పు గెలిచేసి విన్నర్ అయిపోయి బయటకు వచ్చేస్తే నీ కోసం చాలా మంది చెల్లెళ్ళు కూడా ఉన్నారు. సో ఫైనలీ ఆల్ ది బెస్ట్ ఇమాన్యుయల్, ఆల్ ది బెస్ట్.